317 బాధితులు గాంధీ భవన్ ముట్టడించారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఏంటి మేడం మీ డిమాండ్ ఏంటి అసలు? మాది మా 317 జీవో నాన్ లోకల్గా పంపించారండి. మా లోకల్కి మాకు పంపించాలని మేము కోరుకుంటున్నాం, అంతే. మేమేం కోరుకోవట్లేదు. 3 years నుంచి అండి మేము ఎక్కడెక్కడ ఫ్యామిలీస్ ఒక దగ్గర, మేము ఒక దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు బతుకమ్మ పండుగ అంటున్నారు సార్. హర్షవర్ధన్ సార్ అంటారు ఇంటికాడ ఉంటే బతుకమ్మ ఆడు, మా బతుకులే ఆగమని ఇంకేం బతుకమ్మ ఆడతాం మేము. బతుకమ్మ ఆడుకోండి ఇంటికాడ ఉండే ఆడపడుచులు అని నిన్న మెసేజ్ పెట్టారు. బతుకులాగమైనాక ఏమని బతుకమ్మ ఆడతాం సార్? మా బతుకుల రోడ్డు మీదకి వచ్చినాయి. ఏడున్నాయి ఇంకా మా బతుకులు. మానసికంగా కాంగ్రెస్ చెప్పిందిగా మీకు మాట ఇచ్చి 48 hours లో చేస్తున్నారు సీఎం సార్ గారు. ఇంకా 48 hours కాలేదా అని మేము అడుగుతున్నాం. చేస్తా 48 నేను అధికారంలోకి వచ్చినాక 48 hours లో మీ 317 జీవోస్ సమస్యను సాల్వ్ చేస్తానని చెప్పారు. ఎన్ని రోజులు? 48 hours ఇంకా కాలేదా? మాకు ఏదో ఒక హామీ ఇవ్వాలి కదా. పలానా టైం వరకు చేస్తారు. June 2 అన్నారు అయిపోయింది, August 15 అన్నారు అయిపోయింది, September 5 అన్నారు అయిపోయింది. ఇంకా ఎప్పుడు? ఇంకా ఎన్ని రోజులు? మాకు ఏదో ఒకటి ఇవ్వాలని ఈరోజు వచ్చినాం. మాకు ఎవరి మీద ఎలాంటిది మా స్థానికత మాకు పంపించడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదు సార్. ఎంతమంది ఉన్నారు ఇట్లా బాధితులు? ఎంతమంది ఉన్నారు స్థానికతకు సంబంధించి? వేల మంది ఉన్నాం సార్. ఒక 20,000 వరకు ఉంటుంటాం మేబీ. అదే ఐడియా అండి. చాలా వేల మంది ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి. మెడికల్, టీచర్స్. మేము మెడికల్ డిపార్ట్మెంట్ మేము. మాది జోనల్ పోస్ట్. జోనల్ అంటే కంప్లీట్ నాన్ లోకల్. మేము వీఆర్ ఫ్రమ్ 6th zone. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పంపించారు సార్. 300 kilometers డైలీ అప్ అండ్ డౌన్. ఎంత చేసాము? పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. మొత్తం వదిలేసి 3 years జర్నీ చేస్తుంది. పాపకి 6 months వదిలేసి వచ్చింది సార్. 6 months ఫీడింగ్ బంద్ చేస్తే ఆ తల్లికి పాలు గారిపోతుంటే తోటిగా ఉన్న స్నేహితులను చూసి భరించలేకపోయినాం. ఎవరికి చెప్పుకోవాలి బాధ? మార్నింగ్ 5 o'clock బస్ ఎక్కితే ఈవినింగ్ 8 o'clock ఇంటికి వెళ్తుంది. చిన్న పాప ఎవరు చూస్తారు సార్? ఆ బిడ్డ ఎంత వెయిట్ చేస్తే తల్లి కోసము. ఇప్పుడు ఆడవాళ్ళగా తల్లి బాధ్యత పిల్లలను చూసుకోవాల్సింది. తిను స్టార్టింగ్ నుంచి నాతోనే ఉంటుంది. 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు 3 years పాపకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్ల ఎవరి దగ్గరనో ఆ తల్లి ఎక్కడనో అండి. నాది వచ్చేసి స్టడీ మొత్తం వచ్చేసి ఖమ్మం అండి. కానీ నాకు మాత్రం జగిత్యాల కోరుట్లలో వచ్చింది. నేను మెడికల్ డిపార్ట్మెంట్ అండి. ఒక బాబు సంవత్సరం కూడా లేడు, 6 నెలల బాబు. ఒక బాబు ఏమో సంవత్సరంన్నర బాబుని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళ అమ్మ బతికి ఉన్నా చచ్చిపోయినట్టు లెక్క. తల్లి లేక పిల్లలు అక్కడ ఉండి నేనేమో ఎక్కడ ఊర్లో ఉండేసి చేస్తున్నాం. మాకు 317 జీవోలో సర్వ్ చేసి మా నేటివిటీ అట్లీస్ట్ నేటివిటీ ప్రకారమే ఇవ్వమని చెప్తున్నాం కదండి. నా నేటివిటీ ప్రకారం ఇవ్వండి మాకు జాబు. మెడికల్ డిపార్ట్మెంట్లో చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మాకు చేస్తారు అంటున్నారు కానీ మేము చాలా అప్లికేషన్స్ ఇచ్చాము. చాలా ఎన్నోసార్లు చేశారు. ఈ రోజు నుంచి ఫైట్ చేస్తున్నారు దీనికి సంబంధించి. దగ్గర 8 months అవుతుందండి. 8 months నుంచి 5-6 times అప్లికేషన్స్ ఇచ్చాము. వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ అన్నారు. చాలా ఎన్నిసార్లు ఇచ్చాము. అన్ని ఆఫీసుల దగ్గర, డిస్ట్రిక్ట్ ఆఫీసుల దగ్గర పోయిన, టీవీపీ ఆఫీస్ దగ్గర కూడా ఇచ్చినాము. మా దగ్గర నేటివిటీ ప్రకారం కాదు, మాకు ట్రాన్స్ఫర్ అయ్యింది కాదు అని చెప్పేసి ఇచ్చుకున్నాం కూడా. మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మేము ఇలాగే చెప్పాము. వాళ్ళ మధ్య ఇచ్చారు. వినయ్ సార్ చెప్పారు మీకు కంపల్సరీ నేటివిటీ ప్రకారమే వస్తుంది, మీకు ఇది జస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది మాత్రమే, మీకు క్యాన్సిల్ చేసి మళ్ళీ సేమ్ మీ జోన్లోనే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సేమ్ జోన్లో వేయకుండా వేరే జోన్లో వేసి అక్కడ వేరే దగ్గర తెలియని వాళ్ళ దగ్గరలో ఆడపిల్లని ఒంటరిగా ఉంటూ సేఫ్టీ లేదు, ఒక్కదాన్ని ఉంటూ బిక్కు నైట్ డ్యూటీస్ అన్నీ చేసుకుంటూ ఉంటున్నాం. అటు ఫ్యామిలీకి, భర్తకి, తల్లిదండ్రులకి, పిల్లలకి దూరం అయ్యి నరకయాతన చూస్తున్నామండి. ఎంతోమందికి మేము అందరికీ సేవ చేస్తాం కానీ మేమే సేవ చేసుకునే లేకుండా అయిపోయినాం మా భాగ్యులు. ఎవరు చేస్తారు? మీ మమ్మీ చేస్తారా, డాడీ? మీ డాడీ చేస్తారు జాబ్? మా నాన్న ఎక్కడ చేస్తారు మీ డాడీ జాబ్? ఇప్పుడు వికారాబాద్ లో చేస్తుండు, రంగారెడ్డి జిల్లాలో ఉండే. ఇప్పుడు ఏ ఊరు అసలు? కందుకూర్. ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళిండు. ఏం చెప్తావు మరి సీఎంకి? ఏం చెప్తావు? 317 జియోని తొందర చేసేయమని చెప్తున్నా. సో డాడీని మిస్ అవుతున్నావు నువ్వు రోజు? రోజు నాన్న మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. 5 o'clockకి స్కూల్ నుంచి వస్తాడు. మళ్ళీ 7:30, 8 o'clock అవుతుంది వచ్చేవరకల్లా. మార్నింగ్ 6కి వెళ్తాడు. తర్వాత మళ్ళా నైట్ 7:30, 8కి వస్తాడు. నేను 9కి పండుకుంటా పోయి. పొద్దున్న లేసరికి వెళ్ళిపోతుంది, నైట్ వచ్చేసరికి పడుకుంటున్నావు. డాడీ వచ్చేసరికి డాడీని మిస్ అవుతున్నావు మొత్తం. నాన్న వచ్చినాక మమ్మల్ని చదివించలేకపోతుండు. మమ్మీ చదివిస్తుంది ఇంక ఇంటికాడ నన్ను మా తమ్ముడిని. సో నేను సీఎం సార్ని ఏం అడుగుతున్నా అంటే 317 జీవోని తొందర వేసామని అడుగుతున్నా. సార్ ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఏంటి మీ అబ్బాయి బాధ ఏంటి అసలు? మాది
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కందుకూరు గ్రామం. నేను అక్కడే పనిచేస్తోని. నేను వికారాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. రోజు సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నా ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది. ఏ స్థానికత కోసం అయితే తెలంగాణ ఏర్పడ్డదో ఆ స్థానికతను పూర్తిగా బొందబెట్టి సీనియారిటీకి పెద్దపీట వేస్తూ 317 జీవో తీసుకొచ్చారు. యాక్చువల్గా 95% లోకల్ ఒక జిల్లాలో పనిచేయాలి, కానీ మా రంగారెడ్డి జిల్లాలో మాత్రం స్థానికులు 30% వరకు మాత్రమే ఉన్నారు. 70% పూర్తిగా రంగారెడ్డి జిల్లా స్థానికేతరులతోటి నిండిపోయింది. మన రాష్ట్రానికి మొత్తం ఆదాయాన్ని సమకూర్చే రంగారెడ్డి జిల్లా స్థానికేతరులతో నిండిపోయింది. కనీసం మా వనరులన్నీ దోచుకుతింటారు రంగారెడ్డి జిల్లా. కనీసం మా ఉద్యోగాలు మాకు కూడా లేకుండా చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవోని రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2023 ఇదే అక్టోబర్ 2 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 48 గంటల్లో మీ సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సంవత్సరం అవుతుంది, అన్ని పనులు అవుతున్నాయి, రిక్రూట్మెంట్లు చేస్తున్నారు, డిఎస్సి వేస్తున్నారు, అన్నీ చకచక అవుతున్నాయి. కానీ మా సమస్యని ఇది ఆర్థిక పరమైన సమస్య కాదు. ఒక్క కలంపోటుతోటి దాదాపు 10-15 వేల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు. ఒక పెన్ను ఒక పేపర్ తోటి ఈరోజు ఒక సమస్య తీరేది రాష్ట్రంలో ఉందంటే ఆ 317 సమస్య. పైసలతో సంబంధం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అంత ఈజీ అని చెప్తున్నారు, మరి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? డబ్బులతోని కాదు అంటున్నారు, చిన్న సంతకం అని అంటున్నారు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి చేయట్లేదు అనుకుంటారు? ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేసి 8 నెలలు అవుతుంది. ఫిబ్రవరిలో ఫామ్ చేసిరు, కానీ ఆ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపింది, కానీ అది అవుట్కమ్ ఏందో ఇంకా ప్రభుత్వానికి సమర్పించలేదు. మధ్యలో మరి ఏం జరుగుతుంది? సంఘ నాయకులు ఏమన్నా మిస్గైడ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని? అప్పుడు సబ్ కమిటీని మీరు కలిసారా? మీ వినతులను చెప్పారా? అన్ని క్యాబినెట్ సబ్ కమిటీని కలిసినాం, జిల్లా స్థాయిలో ఇండివిజువల్గా పై వినతి పత్రాలు ఇచ్చినాం. సబ్ కమిటీని 4-5 సార్లు మా రిప్రజెంటేటివ్స్ కలిసిరు. పర్సనల్గా మేము కలగకపోవచ్చు, అందరు కలిసి ఇచ్చినా కూడా చేస్తాం చూస్తాం అంటారు, కానీ ల్యాక్ చేస్తారు. ఆ గాంధీ భవన్ దగ్గరికి వస్తారని చెప్పేసి అయితే చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ చేశారు. ఇక్కడ బ్యారిగేడ్లతో మొత్తం ఇక్కడైతే ఎవరు రాకుండా అయితే బ్యారిగేడ్స్, పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, గత సంవత్సరం ఇదే అక్టోబర్ 2న మాకు 48 అవర్స్లో మేము ప్రభుత్వంలోకి వస్తాం, వచ్చిన 48 అవర్స్లో మీ 317 జీవోకి సంబంధించి మొత్తం మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. సో ఆయన ఇచ్చిన హామీనే మేము అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 317 జీవో వల్ల దాదాపు ఒక 20,000 మంది ఉద్యోగులు అయితే సఫర్ అవుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. దాదాపు 300 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుంది. పొద్దున సాయంత్రం అంతా జర్నీ చేసి మేము వాళ్ళకు కూడా ఏం అంటే ఆ ఉద్యోగం చక్కగా చేయట్లేదు, ప్లస్ ఇటు ఇంటిని అటు ఉద్యోగాన్ని రెండింటినీ మేము సరిగ్గా చేయలేకపోతున్నామని చెప్పేసి ఇప్పటికైనా 317 జీవోకి సంబంధించి బాధితులందరికీ మా న్యాయం చేయాలని, లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది రోజు రోజుకని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ప్రస్తుతం గాంధీభవన్ లోపల అక్టోబర్ 2 సంబంధించి అవైతే జరుగుతున్నాయి, ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. లోపల పీసీసీ ప్రెసిడెంట్ కలుద్దామని చెప్పేసి కూడా వాళ్ళ డెలిగేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. పోలీసులు కూడా దానికి ఇప్పుడే అనుమతించారని తెలుస్తుంది. చూద్దాం మరి పీసీసీ ప్రెసిడెంట్ బయటకు వస్తారా, ఏం చెప్తారు ప్రభుత్వం తరపున అనేది, పార్టీ తరపున అనేది కొద్దిసేపట్లో తెలియనుంది. నేను 317 బాధితురాలిని సార్. మాది యాక్చువల్గా మాది మంచిర్యాల, కాకపోతే నేను ఆదిలాబాద్లో నాకు 325 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేశాను సార్. నాకు 2 ఇయర్స్ పాప ఉంది, మా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. 2 ఇయర్స్ చిన్న పాపను 2 ఇయర్స్ పాపను పట్టుకొని నేను అంత లాంగ్లో ఉంటున్నా సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ మాకు పోయిన సంవత్సరం హామీ ఇచ్చారు, అక్టోబర్ 2 తారీఖు లోపు మిమ్మల్ని నేను సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తే నేను 48 గంటలలోనే మీ 317 రద్దు చేసి మళ్ళీ స్థానికత ఇచ్చేస్తాను అని చెప్పారు. కాకపోతే ఇంతవరకు మాకు లేదు సార్. మేము ప్రయాణాల్లో చాలామంది చనిపోతున్నారు, మేము ఇవాళ చావడానికే వచ్చాము ఇక్కడికి. మాకు ఏదో ఒకటి తేల్చేదాకా మేము వెళ్ళము. చిన్న పిల్లల్ని పట్టుకొని మేమే స్థానికత కోసం తెలంగాణ కొట్లాడితే మా పిల్లలకి ఇవాళ స్థానికత లేకుండా పోయింది. ఇవాళ దయచేసి మేము వేడుకుంటున్నాము సీఎం రేవంత్ రెడ్డి గారిని, మాకు న్యాయం చేయండి, మా స్థానికతను ఇవ్వండి, మా పిల్లలకు స్థానికత కల్పించండి అని కోరుకుంటున్నాం. కాలు మొక్కు సార్, చిన్న పాపం సార్, దండం పెడతారు, కాలు మొక్కుతారు సార్. చిన్న పాపం సార్, 3 ఇయర్స్ బాబు ఏడుస్తుంది సార్. నాకు ఏం చెప్పాలి? డాడీ ఉంటే అమ్ముంటలేదు, అమ్ముంటే డాడీ ఉంటుంది సార్. ఏం చెప్పండి సార్? మేము దండం పెట్టారు సార్, కాలు మొక్తారు సార్. మా భార్య సార్ సంవత్సరం సార్ సంసారం చేయకుండా సంవత్సరం అవుతుంది సార్. ఏం చేయబడి ప్రయాణం ఏం చేసి అలిసిపోతుంది. ఏం చేయండి సార్? దిక్కుల బతుకు సార్. మరి చచ్చిపోతాను సార్, దండం పెడతాను, కాలు మొక్తాను, ఏడుతాను సార్, చచ్చిపోతా సార్. ఒకసారి పానం వెనక మళ్ళీ తిరిగి వస్తుంది సార్. 8 గంటల జర్నీ చేసినాక ఏముంది సార్ పానం? ఏం చేస్తాను సార్? అర్థమవుతలేదు. కానీ పాపం ఉంటే అమ్మట్లేదు, అమ్మ నాన్న చూసుకోమన్నా, పాపను చూసుకోమన్నా, భార్యను చూసుకోమంటారా, ఇంటికాడ పొలం పనులు చూసుకోమంటారా, ఎవరిని చూసుకోమంటే మాకు అర్థమవుతలేదు సార్. దండం పెడతాం సార్, ఏమో సార్, కాలు మొక్కమన్నా మొక్కుతాము. మేము అందరం దాదాపు 20,000 మంది ఉన్నాం సార్. 20,000 మంది వచ్చి మీకు జన్మదే కాలు మొక్కుతాం సార్.
దండం పెడతాం సార్. మాకు న్యాయం చేయమని చెప్పి ఒప్పుకుంటాం సార్ మేము. నిజామాబాద్ నుంచి నల్గొండ డివిజన్ యాదాద్రి జోన్లో మిర్యాలు కూడా ట్రాన్స్ఫర్ చేశారు సార్. 350 కిలోమీటర్ జర్నీ సార్. 9 అవర్స్ జర్నీ సార్. పోనీకి 9 అవర్స్, రానికి 9 అవర్స్. ఆడ పని ఏమైతే లేదు సార్ ఆడ మా వల్ల. 7 మంత్ నుంచి వీఆర్ ఈఎల్ మీద ఉన్నాం సార్, లీవ్ మీద. ఎందుకంటే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, మాకు వ్యాక్సిన్ ప్రాబ్లం ఉంది, నాకు నా భార్య ఎక్స్పైర్డ్ అయిపోయింది సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అమ్మ ముసలాయి ఉంది సార్. చాలా ఘోరం అవుతుంది ఆడ. మా ఆఫీసర్ ఏమో ఆఫీసులో తంగ్ చేస్తుంది సార్. ఆ వారంకి మీరు ఖచ్చితంగా 5 రోజులు ఉండాలి ఆఫీస్లో అని. ఆడ మిర్యాలు కూడా ఆడ తిండి లేదు, బతుకు లేదు, ఆడ రూమ్లు దొరకలేవు, ఆఫీస్లో పండుకోవాలా, రోడ్డు మీద తిండాలి సార్. చాలా కష్టం ఉంది సార్ మాకైతే. మాకు చాలా ఘోరం ఉంది సార్ మా పరిస్థితి. రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం ఒకటే సార్, మా సీఎం సార్ ఈ జియోని క్యాన్సిల్ చేసి కొంచెం మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీకు ట్రాన్స్ఫర్ చేశారు. 317లో మేము వికారాబాద్ వెళ్ళాం సార్, రంగారెడ్డి నుంచి. నాకు ఇప్పుడు 55 ఇయర్స్ అయినాయి. 3 ఇయర్స్ నుంచి అసలు పడరాని బాధలు పడుతున్నాం. ఇప్పుడు కూడా కూర్చుని లేచారు, కాసేపు నుంచుంటే మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, తిరగలేకపోతున్నాం. రోజు 3 గంటలు జర్నీ, మా వల్ల అవ్వట్లేదు సార్. సబ్ కమిటీ వేశారు, ఇదిగో అదిగో వస్తుంది అంటున్నారు, కానీ ఏమీ అవ్వట్లేదు సార్. కాలయాపన చేస్తున్నారు తప్ప నాకు అసలు మాటలు కూడా రావాలి. మా సమస్య పరిష్కారం కావట్లేదు సార్. 2008 వాళ్ళకి ఇస్తున్నారు, కొత్త డిఎస్సి వాళ్ళకి ఇస్తున్నారు. మేమేం పాపం చేసాం? మా సీనియర్లు రంగారెడ్డిలో ఉంటారు, మా జూనియర్లు రంగారెడ్డిలో ఉంటారు. మేమేం పాపం చేసాం సార్? కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నందుకు మాకు ఈ బాధలు. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి సార్? మాకు అసలు పరిష్కారం దొరకదా? కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం మానుకోలేము, ఇంటి దగ్గర బాధ్యతలు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, మా అత్త ఉంది, మా అమ్మగారు ఉన్నారు, అందరినీ చూసుకోవాలి. మేము పొద్దున్నే లేచి వాళ్ళకి వండి పెట్టి మేము బయలుదేరాల్సి వస్తుంది. 6:30కి బయలుదేరుతున్నాం సార్. ఇంటికి వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. మా వల్ల కావట్లేదు సార్. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా నేనేం చెప్పలేను సార్. మా బాధలు ఏం చేయాలి? ఎవరు తీరుస్తారు మా బాధలు? చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టుకొని వచ్చారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మా స్థానికత జిల్లా వచ్చేసి మేడ్చల్ సార్. నా వర్కింగ్ ప్లేస్ వచ్చి వికారాబాద్ డిస్టిక్ సార్. మేము 2017 టీఆర్టీ ద్వారా ఎన్నుకోబడిన ఎస్జిటి టీచర్ని సార్. నేను అప్పుడు ఇచ్చిన పోస్టింగ్లు ఏంటంటే ఉమ్మడి జిల్లా ప్రకారం ఇచ్చారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో భాగంగా నేను వికారాబాద్కి అలాట్ అయ్యాను సార్. అది సంతోషమే. మాకు 2-3 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్లు వస్తాయి, మా ఇంటికి వచ్చేస్తామనే ఆశతో ఉన్నాం మేము. కానీ ఈ 317 జీవో తీసుకొచ్చిన తర్వాత రీఅలొకేషన్ కూడా మళ్ళీ వికారాబాద్లోనే జరిగింది సార్. సో మేము ఆ రోజు నుండి ఎదురు చూస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినాం సార్. ఎందుకంటే మాకు సరైన న్యాయం చేయట్లేదు. మేము అక్కడ స్థానికులుగా ఎలా ఉండగలం సార్? మా పిల్లలు అదే స్థానికత జిల్లా అవుతారు కాబట్టి మేము అలా అనుకున్నాం సార్. కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తా అని చెప్పారు, సబ్ కమిటీ వేసారు, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడి వరకు ఓకే ఉంది సార్, కానీ ఒక ఖచ్చితమైన డేట్ అనేది ఇవ్వడం లేదు. వెరిఫికేషన్ తర్వాత ముందుకు సాగడం లేదు. సబ్ కమిటీల పేరుతో కాలయాపన జరుగుతుంది సార్. మాకు కావాలి సార్. ఎందుకంటే మీరు 2008 వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు 2024 వాళ్ళకి ఇస్తున్నారు. 2017 ఉమ్మడి జిల్లాలో జాబ్ సాధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము మా స్థానికత జిల్లా మేడ్చల్ వదిలిపెట్టి వికారాబాద్లో ఎలా వర్క్ చేయగలగాలి? మాది ఎస్జిటి పోస్ట్ సార్, మాది డిస్ట్రిక్ట్ లెవెల్. ప్రస్తుతం బాబు ఎక్కడ ఉంటున్నారు? మీరు రోజు చేస్తున్నారు? బాబు నా దగ్గర ఉంటాడు సార్. నాకు పెద్ద బాబు ఏమో మా సార్ దగ్గర ఉంటారు. మా పెద్ద బాబు మా సార్ ఆర్టీసీ సార్, ఆర్టీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. ఆయన మా పెద్ద బాబు ఊర్లో ఉంటారు, నేను మా చిన్న బాబు వికారాబాద్లో ఉంటాం సార్. ఇది అసలు కరెక్ట్గా అనిపించట్లేదు సార్. చాలా జర్నీ సార్, 3 అవర్స్ జర్నీ పడుతుంది సార్. 3-4 అవర్స్ జర్నీకి మేము ఇప్పటి నుండి ఇంత చిన్న బాబుని వేసుకొని నేను స్కూల్కి తీసుకెళ్తాను సార్. పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను ఇంత చిన్న బాబుని స్కూల్కి తీసుకెళ్తాను, 5 మంత్స్ నుండి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు అక్కడ చదువుకుంటే వాళ్ళ స్థానికత మారిపోతుంది కదా సార్. మా ఆవేదనని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి సార్. మాకు ఎప్పుడు న్యాయం చేశారు సార్? 317లో ఎంత ఇబ్బంది పడుతున్నాం సార్. 250 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాం రోజు. చిన్న పిల్లలు ఉన్నారు సార్. పొద్దున 6:30కి వెళ్తే నైట్ 8:30కి వస్తున్నాం సార్. మేము రేవంత్ సార్ మాకు మాట ఇచ్చారు, ఎలక్షన్ కాకముందుకు ఖచ్చితంగా 48 అవర్స్లో మాకు న్యాయం చేస్తామని. ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు సార్. అందరికీ జరుగుతుంది, మాకు మాత్రం న్యాయం జరగట్లేదు. కాబట్టి దయచేసి మాకు తొందరగా న్యాయం చేయమని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఆ జర్నీలో మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి సార్. చాలామంది చనిపోయారు, ఎంతోమంది ఇప్పటికి చనిపోతూనే ఉన్నారు, కానీ ఎలాంటి స్పందన ప్రభుత్వం దగ్గర లేదు. రేవంత్ సార్ ఒక్కరే మాకు న్యాయం చేస్తారు. కాబట్టి దయచేసి మాకు త్వరగా ఈ రోజు ఏదో ఒక ప్రకటన రేవంత్ సార్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మాకు ఈ రోజు ప్రకటన వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలము సార్. మాకు మాత్రం న్యాయం చేయండి సార్. ఆడవాళ్ళకు జర్నీ చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మాకు. కాబట్టి రేవంత్ సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. 317కి న్యాయం జరిగితే మాత్రం మీకు ఎప్పటికీ మీరు ఒక దేవుడు అవుతారు. మీకు రుణపడి ఉంటాం సార్.
మా అందరు మహిళల తరపున సార్ ప్లీజ్ మాకు ఈ రోజు న్యాయం చేసేటట్లు మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ దయచేసి ఇంకా సార్ వీడియోస్ కూడా ఉన్నారు సార్, ఇందులో వీడియోస్ కూడా న్యాయం జరగట్లేదు సార్, వాళ్ళకు కూడా న్యాయం చేయండి. మేము అసలు సింగిల్ ఉమెన్ సార్. కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించిందా సార్? సార్ సబ్ కమిటీ వాళ్ళు మేము ఆలోచిస్తున్నాము, మీకు స్థానికత పైన మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఒక స్పష్టమైన ప్రకటన మాత్రం ఇంతవరకు మాకు ఇవ్వట్లేదు సార్. ఎప్పుడు ఇస్తారనేది అయితే మాకు క్లారిటీ లేదు సార్. కాబట్టి ఈ రోజు గాంధీ జయంతి రోజన్నా మాకు ఒక శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే కమిటీ ఏర్పడ్డది 9 నెలలు అవుతుంది సార్, కానీ మాకు ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కనీసం గాంధీ జయంతి రోజన్నా మాకు ప్రకటన ఇచ్చి మా జీవితాలలో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నాం. 317 బాధితులు అయితే దాదాపు ఒక 2000 మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వెళ్ళి దాదాపు 33 జిల్లాలకు వెళ్ళి మొత్తం మంది ఈరోజు అక్టోబర్ 2 గత సంవత్సరం ఇదే అక్టోబర్ 2 రోజు మాకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో 317 జీవోకి సంబంధించి అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాడు. సో ఖచ్చితంగా 48 అవర్స్ ఇంకా కాలేదా, దాదాపు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. సో ఇప్పటికైనా మా క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి కూడా ఆ తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలుపరచాలని చెప్పేసి ఇక్కడైతే బాధితులు అయితే కోరుకుంటున్నారు. బాధితులు కూడా చూస్తుంటే దాదాపు ఎక్కువ శాతం మహిళలు వచ్చారు, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని చాలామంది మహిళలు వచ్చారు. మేము దాదాపు డైలీ 300-400 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ అటు ఉద్యోగాన్ని ఇటు ఫ్యామిలీని రెండింటినీ మేము మిస్ చేస్తున్నాం. రెండింటికి సంబంధించి మేము న్యాయం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా 317 జీవోకి సంబంధించి తెలంగాణ తెచ్చుకుంటే స్థానికత కోసం, అలాంటి స్థానికతను మేము మా పిల్లలు కోల్పోతున్నామని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కూడా దీన్ని జోక్యం చేసుకొని, అంటే కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా రేవంత్ రెడ్డిని మిస్గైడ్ చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకు చాలా వరకు బాధితులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మా ఇష్యూ రేవంత్ రెడ్డి వరకు పోవట్లేదు, అందుకే సంఘాలు కూడా రేవంత్ రెడ్డిని తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు, బట్ అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సు బ్యారికేడ్స్ అన్ని పెట్టారు. గాంధీ భవన్లో ఆల్రెడీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్లస్ ఆ కమిటీకి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఆ పోలీసు వాళ్ళు ఒక డెలిగేషన్ తీసుకుపోతుంది. ఈ డెలిగేషన్తోని బల్మూరు వెంకట్ కూడా బయటకు వచ్చి ఒక డెలిగేషన్ని వాళ్ళు కాల్ ఫార్వర్డ్ చేశారు. ఒక డెలిగేషన్ వస్తే నేను పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ప్లస్ సబ్ కమిటీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ కూడా మంత్రి ఉన్నాడు. సో మీకు సంబంధించిన సమస్య ఏమైనా ఉంటే లోపలికి వచ్చి మాట్లాడి వీ విల్ డిస్కస్ అని చెప్పేసి ఇప్పుడే ఒక డెలిగేషన్ కూడా వెళ్తుంది. చూద్దాం ఈ 317 జీవోకి సంబంధించి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది వీళ్ళైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి లోపలికి వెళ్ళిన వాళ్ళు చర్చలు సఫలమవుతాయా, మళ్ళీ ఇదే రోడ్డున ఎక్కి వీళ్ళైతే మేమైతే ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఈరోజు ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఈరోజు బతుకమ్మ మొదటి రోజు మేమందరం మహిళలం బతుకమ్మ ఆడాల్సిన సందర్భం, కానీ మాకు బతుకమ్మ అవసరం లేదు, మా బతుకులే ఆగమవుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరం మేము ఆడకపోతే మాకు ఎలాంటి నష్టం లేదు, కానీ మా బతుకులు మా భవిష్యత్తు ఆగమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమస్య పరిష్కారం వరకు మేము ఇక్కడి నుంచి కదలేదని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, గాంధీ భవన్ నుంచి.